నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో సాఫ్ట్వేర్ సంస్థల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అయిన హెచ్సిఎల్ సంస్థ తన వ్యాపార కార్యకలాపాలను ఏపీలో విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. తద్వారా ఏపీలో మరో 15,000 మంది యువతకు ఉద్యోగాలు కల్పించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే అమరావతిలో హెచ్సిఎల్ కార్యాలయం ఉండగా ఫేజ్ 2లో భాగంగా కొత్త కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టి మరో 1,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. హెచ్సిఎల్ సంస్థ ప్రతినిధులు మంగళవారం ఉండవల్లి నివాసంలో ఐటీ మంత్రి నారా లోకేష్తో సమావేశమై విస్తరణ ప్రణాళికలను చర్చించారు. ఈ సందర్భంగా విస్తరణకు కావలసిన కొన్ని అనుమతులు, గత ప్రభుత్వం నిలిపివేసిన రాయితీలు విడుదల చేయాల్సిందిగా హెచ్సిఎల్ ప్రతినిధులు మంత్రి లోకేష్ను కోరారు. ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న ట్రెండ్స్కు అనుగుణంగా అధునాతన సాంకేతిక సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వారు నారా లోకేష్కు వివరించారు. అంతేకాక ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్న స్కిల్ సెన్సెస్, స్కిల్ డెవలప్మెంట్లో తాము కూడా భాగస్వామ్యం అవుతామని హెచ్సిఎల్ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. 2014 తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక రాష్ట్రాలు హెచ్సిఎల్ సంస్థ కోసం పోటీ పడగా తాను స్వయంగా హెచ్సిఎల్ చైర్పర్సన్ శివనాడార్ను కలిసి గన్నవరంలో క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పించానని లోకేష్ చెప్పారు. రికార్డు టైంలో అన్ని రకాల అనుమతులు, భూ కేటాయింపులు చేసి యుద్ధ ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభించేలా తమకు తోడ్పాటు అందించారని చెప్పారు. గన్నవరం వైపు వెళ్లిన ప్రతిసారి యువత 4,500 మందికి ఉద్యోగాలు కల్పించామన్న సంతృప్తి, సంతోషం కలిగేవని లోకేష్ చెప్పారు. అయితే 2019లో వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కారణంగా హెచ్సిఎల్ విస్తరణ జరగలేదు. వారి అసమర్థత కారణంగా సంస్థ కార్యకలాపాలు ముందుకు సాగలేదని లోకేష్ గుర్తు చేశారు. 20,000 మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన సంస్థ కేవలం 4,500 మంది వద్దనే ఆగిపోయిందని, ఇకపై ఆ లక్ష్యాన్ని పూర్తి చేసేలా సంస్థ పనిచేయబోతుందని చెప్పారు. గత ప్రభుత్వం పూర్తి స్థాయి అనుమతులు, రాయితీలు ఇవ్వకుండా ఆపేసి ఇబ్బందులు పెట్టారని లోకేష్ ఆరోపించారు.